అందరికీ నమస్కారం. ఈరోజు అవునండి బ్రైడల్ మెహందీ ఎలమెంట్స్లోనే ఒక ఎలమెంట్స్ అయితే చూడబోతున్నారు. ఇది కంపల్సరీ ప్రతి ఒక్క పెళ్లి కూతురు హ్యాండ్స్కి మనం వేసినప్పటికీ కావాలి అనేసి అడుగుతారనమాట. సో దీనికి పేరు తెలుగులో ఏమంటారో నాకు నిజంగా తెలీదు. తమిళ్లో అయితే తప్పేలాలో అని చెప్తారు. సో తెలుగులో ఏమంటారో మీరు తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇది చూడండి, ఫస్ట్ ఇందులో చాలా రకాలైతే ఉన్నాయి. సో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటుందో అది మనం యూస్ చేయొచ్చు. అంటే ఒక్కొక్కరు హ్యాండ్స్ పెద్దవి ఉంటే మన హ్యాండ్స్ని చూసుకుంటూ డిజైన్స్ అయితే ఇది వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది ఇప్పుడు 4 ఇంచులు మనం విడదీస్తాం చూడండి, ఆ ప్లేస్లో ఇది ఒక డిజైన్ వేసి చుట్టూ ఫిల్లింగ్ పెట్టేసి నింపియవచ్చు. సో అలా చేశారంటే చాలా చాలా నీట్గా ఉంటుంది. ఇలా ఇందులో చాలా రకాలు ఉంది. సో నేను వేసిందే వెయ్యాలి అని లేదు, మీకు ఏ రకాలు నచ్చిందంటే ఆ రకం మీరు వేయచ్చు. సో ఇంకా మనకి గ్రూమ్ ఫేస్ ఒకటి మిగిలి ఉందండి, అది కంప్లీట్ అయిపోయింది అంటే మీకు మించి డిజైన్స్ దగ్గర అయిపోయినట్లే. కంపల్సరీ ఫస్ట్ బ్యాచ్కి నేను ఒక 2 or 3 క్లాస్ లాస్ట్లో చివరికి ఒక లైవ్ క్లాస్ అయితే తీయడానికి ట్రై చేస్తాను. నిజంగా ఫస్ట్ బ్యాచ్ నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నారనమాట. ఇప్పటికీ ఇంకా క్లాస్ ఎందుకు పెట్టట్లేదు అంటే నాది రికార్డింగ్ అవ్వట్లేదు, మొబైల్లో రికార్డింగ్ క్లాసెస్ అయితే అవ్వకుంటుందన్నమాట. అందువల్ల నేను క్లాసెస్ ఇంకా పెట్టకుండా ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామనేసి అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంకా రికార్డింగ్ అవుతుందా లేదా అనేసి ట్రై చేయాలండి. సో ఇలా సన్నంగా హంప్ వేసి ఎలా కావాలంటే అలా మీరు డిజైన్స్ అయితే ఫిల్ చేయొచ్చు. మన ఇష్టం. ఒక బేసిక్స్ ఇది ఇలా వెయ్యాలా అని తెలిస్తే చాలు. మీరు దాని తర్వాత మీకు ఎలా నచ్చితే అలా వేయచ్చు. సో మ్యాక్సిమం ఈ పాటికి మీకు బేసిక్స్ అవన్నీ ఎలా ఒక డిజైన్ని అలైన్ చేయాలి అవన్నీ మీరు నేర్చుకునే ఉంటారు. సో ఇందులో మీకు ఏ రకంగా మీకు నచ్చుతుందంటే ఆ రకంలో మీరు ఫిల్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సేమ్ ఇందులో ఇలా లైన్ వేసి ఫిల్ చేశారో అలాగే ఇందులోనూ ఫిల్ చేయాలండి. మీకు ఇంకా మెహందీ చాలా మెహందీ క్లాసెస్ అయితే ఉంటున్నాయి, కానీ అందులో నేను చూసి నాకు ఒక ఛానల్ అయితే నచ్చిందనమాట. చాలా బాగా ఆమె అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మీకు యూజ్ అవుతుంది అనడం వల్ల నేను చెప్తున్నాను. అసలు ఆ ఛానల్ లింకే నేను పెడదాం అనుకున్నాను, కానీ మాధురి టెక్ ఛానల్ గారు అన్నారు అలా ఒక ఛానల్ లింక్ మనం పెట్టాము అంటే ఏదైనా ప్రాబ్లం వస్తుందండి. సో అందువల్ల అలాంటివి చేయొద్దు అనడం వల్లే నేను ఆమె లింక్ అయితే పెట్టలేదు. సో మీకు ఇందులో టైప్ చేస్తాను, నేను తన ఛానల్ నేమ్ అయితే నేను ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు టైప్ చేస్తాను. సో మీరు ఆ ఛానల్ని సెర్చ్ చేసి చూడండి. నిజంగా చాలా బాగా నేర్పిస్తున్నారు, ఆమె మెహందీ ఒకటి నేర్పిస్తున్నారనమాట. సో ఎప్పుడైనా సరే ఒకరి దగ్గరే నేర్చుకోవాలి, ఒకరి వీడియోవే చూడాలి అని అనుకోకూడదు. ఎందుకంటే నాకు తెలియని విషయం తనకి కొన్ని తెలుసు ఉంటుంది, ఇంకొకరికి కొన్ని తెలుసు ఉంటుంది. సో ఒక విషయం మీరు నేర్చుకోవాలి అని అనుకునేటప్పుడు మీరే వెతుక్కుంటూ వెళ్ళాలన్నమాట. సో మీరు చాలా ఛానల్ వెతికారు కాబట్టే నా ఛానల్ మీకు దొరికే ఉంటుంది. అలాగే ఆమెకు కూడా మీరు సపోర్ట్ చేయండి. ఇది ప్రమోషన్ అనేసి మళ్ళీ అనుకోవద్దు, నిజంగా ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. సడన్గా నాకు ఆ ఛానల్ చూసాను, ఇందులో ఒక స్టూడెంటే పంపించారనమాట తన ఛానల్ని. సో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నచ్చింది అంటే సపోర్ట్ చేయండి, నేను చెప్పాను అని కాదు, మీకు నచ్చింది అంటే సపోర్ట్ చేయండి. చూడండి, మళ్ళీ ఇంకా నాకు ప్రమోషన్స్ అవన్నీ నచ్చదు, మనం ఇంకా అంత కూడా ఎదగలేదు. ఎందుకంటే నేను అనుకుంటున్నాను ఎప్పుడు ప్రమోషన్స్ అవన్నీ చేయకూడదు అనేసి. ఏదైనా నాకు నచ్చింది అంటేనే చేస్తానన్నమాట. సో నాకు కొంచెం నా వీడియోస్ ఇంతవరకు చూస్తుంటే మీకు తెలిసే ఉంటుంది. సో కొంచెం అందువల్ల మనకి అలాంటివి నచ్చదు. సో ఇప్పుడు ఇది ఇలా వేసానండి, దీన్ని ఏంటంటారండి
సో మాకైతే పీపీ అని చెప్తామన్నమాట. సో మీరు తెలుగులో ఏమంటారు కూడా నాకు చెప్పండి, దీని పేరేంటి అనేసి. సో మీ వల్ల నిజంగా తెలుగు కూడా నేను చాలా రకాలుగా నేర్చుకున్నాను. సో ఇందులో మీ ఇష్టం, మీరు ఇలా 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 లైన్ వేయచ్చు, హంప్ వేయచ్చు, లేదా లైన్ డార్క్ లైన్ ఇలా వేసుకోవచ్చు. సో ఒక డిజైన్కి బేస్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చెప్తే తర్వాత మీరే ఇంకా మీ క్రియేటివిటీని ఎక్కువగా ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మీకు నచ్చినట్లు మీరు వేసుకోండి. ఇందులో చాలా రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి. ఇది నార్మల్ సింపుల్గా ఒకటి చెప్పాను. ఇంకా ఉన్నాయి ఇందులోనే, ఇంకా చాలా రకాలైతే ఉన్నాయి అన్నమాట. ఇది ఏంటంటారో మీరు నేమ్ చెప్పండి. సో ఒక్కొక్క డిజైన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. సో అది వాళ్ళు నేర్చుకునే టైప్ని బట్టి ఉంటుందండి. సో మీరు ఇప్పుడు మా దగ్గర నేర్చుకున్న తర్వాత మీరు కొత్తగా కూడా ఏదైనా నేమ్ పెట్టుకోవచ్చు. మెహందీకి, టైలరింగ్కి ఇవి రెండింటికి మీకు ఏంటి అని అంటే కంపల్సరీ ఇది ఇలాగే చెప్పాలి అంటే అలాగేం ఉండదన్నమాట. సో ఇది ఎవరి క్రియేటివిటీ వాళ్ళది. మిగిలిందనుకోండి మనకి ఇప్పుడు బ్యూటీషియన్స్ అంటే తప్పదు, ఎందుకంటే అది ఎలాగో ఒకలాగా దాని నేమ్స్ అవన్నీ ఎలా ప్రాసెస్ ఉందో అలాగే చేయాలి. ఇది ఎలా వెయ్యాలి, ఏ డిజైన్ తర్వాత ఏ డిజైన్స్ వేస్తే మనకి ఫిల్లింగ్స్ కరెక్ట్గా వస్తుంది అని తెలిస్తే చాలు. సో టుమారో నుంచి సెకండ్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. అసలు సెకండ్ బ్యాచ్కి జూమ్లో తీస్తాం అనుకుంటున్నాను, కానీ రికార్డింగ్ అయితే నిజంగా నేనైతే రికార్డింగ్ ఇవ్వలేను. ఎందుకంటే నా మొబైల్ టోటల్గా జూమ్ అయితే అవ్వకుంటుందన్నమాట. సో మీరు చూసి నేర్చుకొని దాని తర్వాత మీరే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అసలు ఫస్ట్ బ్యాచ్కే రెగ్యులర్గా జూమ్లో తీద్దామంటే మళ్ళీ అడిగారు అనమాట, రికార్డింగ్ పంపించండి. మేము ఆ క్లాస్ టైంకి నేను జాయిన్ అవ్వలేదు అనడం వల్లే నిజంగా నాకు రికార్డింగ్ అంటే అది పే చేసి సబ్స్క్రిప్షన్ అయితే తీసుకున్నాను, కానీ నా మొబైల్ ప్రాబ్లం వల్ల నాకు వాయిస్ బ్రేక్ అయిపోతుందన్నమాట. అందుకోసమే ఫస్ట్ బ్యాచ్కి యూట్యూబ్లోనే లైవ్ తీసాను. సో సెకండ్ బ్యాచ్కి రికార్డింగ్ అయితే ఇవ్వలేనండి, చెప్తున్నాను. సో వీడియోస్ చూసిన తర్వాత చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో నేను క్లియర్గానే కదా మాట్లాడుతున్నాను, నా మాటలు అర్థం అవుతున్నాయా లేదా అన్నట్లు కూడా నాకు అనిపించేస్తుంది అనమాట. సో ఇది ఏంటి, అది ఏంటి, ఎలా ఏంటేంటో క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఒక్కసారికి 2 సార్లు వీడియోని ఫుల్గా చూడండి. ఇప్పుడు ఫ్రీ క్లాస్ అనేసి 50 రూపీస్ క్లాస్ అని పెడితే ఇంకా మరి అది ఫుల్ వీడియోస్ చూడకుంటున్నారు, 50 రూపీస్ అంతే. ఇంకా అది ఆవిడ ఏం చెప్పినా ఏంటైనా సరే తర్వాత మళ్ళీ ఇంకా మెసేజ్లు చాలా చేస్తున్నారనమాట, కాల్స్ చేయడం. నిజంగా నా పరిస్థితి మీకు అర్థమవుతుందో లేదో నాకైతే తెలియట్లేదు. సో నాకు తెలిసి నేను క్లియర్గానే చెప్తున్నాను అనేసి నేను అనుకుంటున్నాను, కానీ మరి మీకు అది ఎలా మీ దగ్గర దాకా ఎలా వస్తుంది అనేది నాకైతే తెలియట్లేదు. సో ఇలా సింపుల్గా ఇలా డిజైన్ వేసుకోండి. ఇది మీరు లైన్గా వేసి ఫిల్ చేసుకోవచ్చు. దీన్ని తమిళ్లో మత్తలం అని అంటారనమాట. తెలుగులో ఏమంటారో ఎవరైనా చెప్పండి. ఇది మీరు కావాలి అంటే డార్క్ చేసుకోవచ్చు, ఇలా డార్క్ చేసుకున్నా బాగానే ఉంటుంది. లేదు నేను ఫిల్లింగ్సే పెట్టుకుంటాను అంటే ఫిల్లింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. నిజంగా నాకు ఇప్పుడే అసలు టైలరింగ్కి అయితే బట్టలు రావడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ వర్క్ చేస్తున్న అమ్మాయి కొంచెం ఇంకో షాప్కి వెళ్తున్నాను అని చెప్తున్నారనమాట. సో అందువల్ల నాకు కొంచెం వర్క్ ప్రెషర్ అయితే ఎక్కువ అవుతుంది అని అనుకుంటున్నాను. సో ఎలా బ్యాలెన్స్ చేస్తాను ఏంటి అనేది ఇంకా తెలియట్లేదు.
తను ఫ్రీ టైంలో వచ్చి మీకు సపోర్ట్ చేస్తానక్క అంటున్నారు. సో నాకు నిన్నటి నుంచి మైండ్లో అదే తిరుగుతుంది. నా దగ్గర వర్క్ చేయమంటే మనం అంత ఎక్కువ శాలరీ ఇవ్వలేనమాట నేను. సో మనకి ఎంత క్లాత్ వస్తుందో అంతవరకే కదా నేను ఇవ్వగలను. సో అందువల్ల అలా అవుతుంది. సో చూద్దాం. ఇప్పుడు సేమ్ ఇది ఫిల్ చేసుకోవచ్చు. లేదు ఇదంతా మీరు లైన్ లాగే వేసి ఈ కార్నర్ మాత్రం నేను ఫిల్ చేసుకుంటాను అంటే ఫిల్ చేసుకోవచ్చు. లేదా స్పైరల్ లాగా వేస్తాను, కానీ ఇలాంటి డిజైన్స్కి స్పైరల్ కొంచెం బాగోదండి. వీలైనంత వరకు లైను ఫిల్లింగే చూసుకోండి. ఇలా డార్క్ ఇవ్వడమే బాగుంటుంది అన్నమాట. సో కొంతమంది అడుగుతున్నారు, అక్క నాకు పేపర్ మీద రావట్లేదు, హ్యాండ్స్ మీద బాగా వస్తుంది అని అంటున్నారు. నిజంగా నాకు ఇప్పటి వరకు నేను పేపర్ మీద నేను బాగా వేయలేనండి. హ్యాండ్స్ అయితే నేను బాగా వేయగలుగుతాను అనమాట. అందులోనూ నార్మల్గా వేసాను అనుకోండి చాలా బాగా వస్తుంది. ఇలా వీడియో తీయాలి అని అంటే మాత్రం మరి ఏమవుతుందో నాకు తెలీదు. ఇలా మాట్లాడుతూ చేయడం వల్ల మరి ఏంటో అది నాకు కొంచెం వీడియో తీస్తున్నప్పుడు నాకు కొంచెం నా వర్క్ నాకు తక్కువే అనిపిస్తుంది ఇంతవరకును. కానీ హ్యాండ్స్ మీద అయితే చాలా చాలా బాగా వేస్తానన్నమాట. స్లోగా ప్రశాంతంగా వేస్తూ ఉంటాను. మాట్లాడకుండా వేయడం వల్ల అలా అవుతుందా ఏంటి అనేసి తెలియట్లేదు. సో ఇది చిన్నదిగానే వేసుకోవచ్చు, మీరు పెద్ద డిజైన్గా కూడా వేసుకోవచ్చు. వాళ్ళ హ్యాండ్స్ పార్ట్ మీరు విడదీస్తారు చూడండి, అలా విడదీసి మీరు వేసుకోవడమే అన్నమాట. సో ఇది ఈరోజు డిజైన్ అన్నమాట. రేపు వీలైతే గ్రూమ్ వేసి చూపిస్తాను, లేదు అంటే జుంకాస్ అయితే రేపు క్లాస్లో అయితే వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇది చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఇందులో ఇంకా చాలా టైప్స్ అయితే ఉన్నాయి. మీకు ఓన్గా మీ క్రియేటివిటీ ఎలా ఉందో అలా మీరు ఓన్గా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న చెయ్యే ఉంది అని అంటే ఈ తప్పేలా ఒకే ఒకటి కూడా మీరు వేయొచ్చు అన్నమాట. సో ఇలా ఇది ఒక్కటే కూడా వేయచ్చు. ఎవరు మనల్ని ఇది ఎందుకు ఒక్కటే వేసావు అనేసి కొట్టరు, తిట్టరు. సో అందువల్ల వాళ్ళకి ఏంటంటే అవుట్లుక్ బాగా ఇవ్వాలి అంతే. సో ఇప్పుడు ఇంకా ఫస్ట్ బ్యాచ్ అయితే డైరెక్ట్గా మీరు ఇంకా అవ్వచ్చండి. చాలామంది అయితే చాలా చాలా నిజంగా ఎంత బాగా వేస్తారనేసి నేనైతే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజం ఒట్టు నేను చెప్తున్నాను. కానీ నిజంగా చాలా బాగా వేస్తున్నారు. ఇంకా మీరు మెహందీ వేయడానికి మీరు వెళ్ళొచ్చు అనమాట. ఇంకా వెయిట్ చేయకుండా వెళ్ళి బ్రైడ్ని ఇంకా అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. మీ బిజినెస్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఏంటి టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది కూడా నేను చెప్తాను. సో ఇక మీద ఇంకా మీ బిజినెస్ని ఇంప్రూవ్ చేయడానికి చూడండి. ఎందుకంటే ఒక హ్యాండ్స్ డిజైన్స్ ఎలా ఫిల్ చేయాలి అనేది తెలిస్తే చాలు. నిజంగా మీరందరూ నాకంటే చాలా బాగా వేస్తున్నారు. అందువల్ల మీరు ఇంకా సంపాదించడం స్టార్ట్ చేయండి. ఇంకా మీకు ఇందులో ఇంకా మాకు ఏదైనా డౌట్ ఉందండి, ఈ టాపిక్ గురించి ఇంకా డౌట్ ఉంది అని అన్నారు అంటే మీరు కింద కమెంట్లో పెట్టండి. నేను ఆ టాపిక్ గురించి మీకు నేను త్వరలో కూడా క్లాసెస్ అయితే త్వరగా నేను అప్లోడ్ చేయడానికి కూడా చూస్తాను. ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారు, ఇంకా బ్రైడ్ ఎందుకు అటెండ్ అవ్వలేదు, ఇంకా మీకు శ్రావణ మాసం వచ్చింది కదా, సో పెళ్ళిళ్ళ ముహూర్తమే కదా, ఎందుకు ఆలోచిస్తున్నారు, ఎందుకు ఇంకా వెయిట్ చేస్తున్నారు, సో దాని గురించి కింద చెప్పండి. మీకు ఏంటి భయం ఉంది ఏంటి అనేసి చెప్పారంటే నాకు క్లియర్గా ఉంటుంది. సో ఈరోజు క్లాస్ ఇదేనండి. ఇంకా ఎలమెంట్స్లో చాలా ఉన్నాయి, ఇంకా మనం గ్రూమ్ చూడాలి, కొన్ని టాపిక్స్ ఉన్నాయి. సో ఈ క్లాస్ ఎలా అనిపించింది ఏంటి అనేది చెప్పండి, నేర్చుకోండి. రేపు మళ్ళీ ఇంకొక క్లాస్లో మీ ముందు ఉంటాను. బాయ్ అండి.